సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు రా నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ రా ఉండే, ఎస్పెషల్లీ సెగ్మెంట్స్ వల్ల చాలా ఇంట్రెస్టింగ్ అయిపోయింది. ఎందుకంటే ఈరోజు రాలో రోమన్ రైన్స్ సెగ్మెంట్ అండ్ ఒక మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బ్యాక్ స్టేజ్ అయితే రోమన్ రైన్స్, జిమీ ఊసో అండ్ జే ఊసో మధ్యలో మనకి ఒక సాలిడ్ సెగ్మెంట్ చూపించినారు. అండ్ అంతేకాదు బ్యాక్ స్టేజే సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ మధ్యలో ఒక మంచి సెగ్మెంట్, ఒక ఇంట్రెస్టింగ్ సెగ్మెంట్ చూపించినారు. బాస్ నిజంగా ఈరోజు రా గురించి మాట్లాడతలేదా, మ్యాచెస్ కన్నా సెగ్మెంట్సే క్రాక్ నెక్స్ట్ లెవెల్లో ఉండే. బాస్ నిజంగా చాలా మజా వచ్చింది. సో ఇంకేం బాస్, ఇక టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ ది ఓటీసీ రోమన్ రైన్స్ది. సో రోమన్ రైన్స్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ రోమన్ రైన్స్ అని పాట పాడినారు. ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేసినారు. నిజంగా చాలా జబర్దస్త్గా చాంట్ వినపడ్డాయి, చాలా మంచిగా చీర్ చేసినారు ఫ్యాన్స్ రోమన్ రైన్స్ కోసం. అండ్ అంతేకాదు రోమన్ రైన్స్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పినారు. సో అప్పుడే అంటే జస్ట్ ఎక్నాలెడ్జ్ మీ అని చెప్పగానే ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు. కానీ అంతలోనే అక్కడ థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది బిగ్ బ్రాన్సన్ రీడ్ది. సో మన బ్రాన్సన్ రీడ్ అండ్ పాల్ హేమన్ ఇంటరప్ట్ చేసినాక స్క్రీన్ సైడ్ వాళ్ళు వచ్చేసినారు. అండ్ వాళ్ళు అక్కడ వచ్చి వాళ్ళు నిలబడి చూస్తూ ఉంటారు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమన్నారంటే హైలైట్ అన్నారు. అంటే మీరు నన్ను నిలబడి జస్ట్ చూస్తూనే ఉంటారా లేదా ఏమైనా మాట్లాడతారా అని రోమన్ రైన్స్ చెప్పగానే అప్పుడు వీళ్ళు మాట్లాడడం స్టార్ట్ చేసినారు. సో మన పాల్ హేమన్ ఏమన్నారంటే, నాకు తెలీదు, అంటే నువ్వు నా మనసులో కొట్టినప్పటి నుంచి అసలు ఇప్పుడు నీ దగ్గర వాయిస్ మ్యాన్ ఎవరున్నారు ఏదో నాకు తెలీదు, పబ్లిక్లో ఎలా మాట్లాడాలంటే ఒక వాయిస్ మ్యాన్ నీకు ఎట్లా వస్తుందో తెలియదు అనేమాట నేను చూపిస్తాను. అండ్ అదేంటంటే లేడీస్ అండ్ జెంటల్మెన్ అంటే ఎక్నాలెడ్జ్ చేయండి మీ ట్రైబల్ థీఫ్ అని చెప్పినారు. అక్కడ ఒక ట్రైబల్ దొంగ అని చెప్పినారు. ఎవరికి అంటే బిగ్ బ్రాన్సన్ రీడ్కి ఎక్నాలెడ్జ్ చేయండి అని చెప్పినారు. సో అప్పుడే కూడా నా ఫ్యాన్స్ బూ చేసినారు, అంటే ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేయలేదు, ఫ్యాన్స్ అక్కడ బూ చేసినారు. సో అప్పుడే పాల్ హేమన్ ఏమన్నారంటే, హే రోమన్ రైన్స్, నువ్వు ఒకటి ఎక్నాలెడ్జ్ చేయాలి, అంటే నీ గుండెలో బ్రాన్సన్ రీడ్ అంటే చాలా భయం ఉందని అది నువ్వు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. అవును రోమన్ రైన్స్, ఎందుకంటే నీకు తెలుసు నువ్వు చాలా భయపడతావని బ్రాన్సన్ రీడ్తో. ఎందుకంటే నీ కెరియర్లో ఎప్పుడైనా ఒక్కసారైనా నువ్వు స్ట్రక్చర్ పైన అంటే ఎప్పుడైనా నీకు తీసుకెళ్ళినారా హాస్పిటల్కి? అంటే ఇక్కడ నేను కొంచెం ఇంటరప్ట్ చేస్తాం, ఏమనుకోవద్దు. ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఇది ఫస్ట్ టైం కాదు, ఇంతకుముందు ఒకసారి రోమన్ రైన్స్ స్ట్రక్చర్ పైన వెళ్ళిండే, అది చాలా అంటే మన పాత ఫ్యాన్స్కి తెలుసు అనమాట. సో ఇప్పుడు మన సెగ్మెంట్ కంటిన్యూ చేద్దాం. సో ఇక్కడ పాల్ హేమన్ ఏమన్నా అంటే, నీ కెరియర్లో నువ్వు ఎప్పుడైనా సరే స్ట్రక్చర్ పైన వెళ్ళలేదు, అంటే మొత్తం సమ్మన్ ఫ్యామిలీ గురించి, ఫుట్బాల్ గురించి అంటే మొత్తం మాట్లాడే, అంటే ఎక్కడైనా సరే నువ్వు స్ట్రక్చర్ పైన హాస్పిటల్కి వెళ్ళినావా? లేదు. అంటే బ్రాన్సన్ రీడ్ నీకు స్ట్రక్చర్ పైన హాస్పిటల్ పంపించిన మనిషి అని పాల్ హేమన్ ఎక్కిరిస్తూ ఉంటాడు. అండ్ అంతేకాదు అప్పుడే మన బ్రాన్సన్ రీడ్ మైక్ తీసుకుండు. అండ్ బ్రాన్సన్ రీడ్ ఏమన్నాడంటే, చూడు రోమన్ రైన్స్, నీ ఫాదర్, నీ అంకల్ 45 years నుంచి వాళ్ళు బిజినెస్ ఉన్నారు. అండ్ వాళ్ళు వాళ్ళకి ఎప్పుడు స్ట్రక్చర్ పైన అంబులెన్స్ హాస్పిటల్ పంపించలేదు, అర్థమవుతుందా? అండ్ ఒకసారి ఆలోచించు, ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్ళి ఇక్కడ కింద చూస్తారు. అండ్ చూసినప్పుడు నీకు స్ట్రక్చర్ పైన తీసుకెళ్ళినారు హాస్పిటల్కి. సో అంతా చూసి వాళ్ళకి ఎట్లా అనిపించినట్టు ఉంది, అసలు వాళ్ళు ఏమనుకున్నారు సార్ ఆలోచించిన ఈ టైప్లో మన బ్రాన్సన్ రీడ్ ఎక్కిరిచ్చిండు రోమన్ రైన్స్కి. సో అప్పుడు రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే, నిజంగా ఫనీగా ఉంది, అంటే నువ్వు నా ఫాదర్, నా అంకల్కి నువ్వు మధ్యలో తీసుకొస్తున్నావు, కానీ నీకు అసలు వాళ్ళ గురించి ఏం తెలీదు. నీ పక్కన ఉన్న ఒక పిచ్చి మనిషికి చాలా బాగా తెలుసు నా డాడ్ అండ్ నా అంకల్ గురించి. హే పాల్ హేమన్, ఒకవేళ ఇప్పుడు నా డాడ్ ఇక్కడ ఉంటే ఏమంటుండే? నా డాడ్ ఏమంటుండే అంటే, ఇప్పుడే ఫైట్ చేయి, ఇప్పుడే ఇచ్చి పడేసేయి మనిషికి, ఇప్పుడే ఫైట్ చేద్దాం అని ఈ టైప్లో రోమన్ రైన్స్ చెప్పేసిండు. సో అప్పుడే ఇక బ్రాన్సన్ రీడ్కి కోపం వచ్చింది. బ్రాన్సన్ రీడ్కి అప్పుడే పాల్ హేమన్ ఆపి ఏమని చెప్పాడు, ఈ ట్రాప్ అంటే నువ్వు అంటే ఈ ట్రాప్లో ఇరక కానీ ఈ టైప్లో పాల్ హేమన్ చెప్తూ ఉంటాడు. సో అప్పుడే రోమన్ రైన్స్ ఏమని చెప్పిండంటే, హే ఏమైపోయింది అంటే ఇప్పుడు పాల్ హేమన్ నీకు ఏమని చెప్తుండో నాకు చాలా బాగా తెలుసు, అంటే ఇంతకుముందు అక్కడ ఉన్నా చాలా బాగా తెలుసు,
పాల్ హేమన్ ఇప్పుడు నీకు ఏమని చెప్తున్నా అంటే ట్రైబల్షిప్ది అంటే ట్రైబల్షిప్ టర్మ్స్లో ఇప్పుడు నువ్వు ఇరికిపోయినావు, ట్రైబల్షిప్ దారి మధ్య నువ్వు వచ్చేసినావు, సో ఇప్పుడు ట్రైబల్షిప్ ఇచ్చి పడేస్తాడు. అండ్ అంతేకాదు ఎంతైనా సరే నేను ఎప్పటికీ నీ ట్రైబల్షిపే ఉంటాను అని మన పాల్ హేమన్ చెప్పేసిన. అంటే ఎప్పటికీ రోమన్ రైన్స్ ట్రైబల్షిప్ ఉంటారు పాల్ హేమన్ కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే మన బ్రాన్సన్ రీడ్ క్లియర్గా చెప్పేసినారు, నీ లెవెల్ కన్నా నా లెవెలే ఇంకా చాలా ఎక్కువ అని టైప్లో మన రోమన్ రైన్స్ చెప్పినారు. అండ్ ఇంకో హైలైట్ మాట ఏమన్నారు అంటే నో మ్యాటర్, అంటే మనం ఎక్కడున్నా సరే ఏ ప్లేస్లో ఉన్నా సరే ఎక్కడున్నా సరే మొత్తం అంటే మన ట్రైబల్షిప్దే టైం ఉంటుంది, ఎప్పటికీ టైం మనదే అన్నట్టు అక్కడ, అంటే నాదే టైం అన్నట్టు అక్కడ రోమన్ రైన్స్ చెప్పేసినారు. అండ్ అందుకే దాని తర్వాత పాల్ హేమన్ ఏమన్నారంటే ఎస్ అంటే బ్రాన్సన్ రీడ్ నీతో ఫైట్ చేస్తాడు కానీ ఇక్కడ కాదు, అంటే ఆస్ట్రేలియాలో ఫైట్ చేస్తాడు, క్రౌన్ జ్యూల్లో ఫైట్ చేస్తాడు. అండ్ ఎలాంటి మ్యాచ్లో అంటే అది అసలు ఎలాంటి మ్యాచ్ అంటే ఆ మ్యాచ్లో బ్రాన్సన్ రీడ్కి ఎవరు ఓడిపోయలేకపోయినారు, ఆ మ్యాచ్ని బ్రాన్సన్ రీడే ఫేమస్ చేసినాడు. అండ్ అదే మ్యాచెస్ వల్ల బ్రాన్సన్ రీడ్కి ఆస్ట్రేలియా నుంచి ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూ తీసుకొచ్చినారు. అండ్ ఆ మ్యాచ్ ఏంటంటే ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ అని చెప్పేసినారు. ఎస్ అంటే క్రౌన్ జ్యూల్లో రోమన్ రైన్స్ వర్సెస్ బిగ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో ఒక ఆస్ట్రేలియన్ స్ట్రీట్ ఫైట్ జరుగుతుంది. మనకి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ ఛాలెంజ్ చేసినప్పుడు అక్కడ రోమన్ రైన్స్ ఏమన్నారంటే టూ ఈజీ, అంటే నా కోసం చాలా ఈజీగా ఉంటుంది, ఆ యాక్సెప్ట్ అని చెప్పేసినారు. అక్కడ చాలా క్లియర్లీ అక్కడ యాక్సెప్ట్ చేసినారు రోమన్ రైన్స్ ఈ ఛాలెంజ్కి. దాని తర్వాత ఇక పాల్ హేమన్ సరే అయిపోయింది కదా ఇక వెళ్ళిపోదామా అని ఇక పాల్ హేమన్ వెళ్ళిపోతుంటారు బ్రాన్సన్ రీడ్కి తీసుకొని. సో అప్పుడే ఇక్కడ రోమన్ రైన్స్ ఏమన్నారంటే హే అంటే మీరు వచ్చినప్పుడు పెద్ద మొగాడిలో వచ్చినారు కానీ ఇప్పుడు మీరు ఒక లా, అంటే ఇప్పుడు లా అంటే అర్థం చేసుకుని మరి దాంట్లో ఇంకా ఎక్కువ ఓపెన్ చెప్పలేను, ఎందుకంటే చాలామంది చిన్నపిల్లలు అందరూ చాలామంది చూస్తారు, కొంత అమ్మాయిలు చూస్తారు మన వీడియోస్. సో అందుకనే కొంచెం ఇండైరెక్ట్లీ చెప్తున్నాను, అర్థం చేసుకుని అక్కడ ఏమైనా తిట్టిండో అంటే మొగాడిలో వచ్చినారు అండ్ లా వెళ్ళిపోతున్నారు అని అక్కడ చెప్పినారు. సో అప్పుడే వినంగానే ఇక పిచ్చి కోపం వచ్చేసింది, బ్రాన్సన్ రీడ్కి తిట్టేసిండు అని రోమన్ రైన్స్. సో బ్రాన్సన్ రీడ్ అక్కడ రింగ్ సైడ్ వచ్చేసిండు అండ్ రోమన్ రైన్స్ అండ్ బ్రాన్సన్ రీడ్ మధ్యలో చాలా మంచి బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ గురించి మాట్లాడితే అప్పర్ హ్యాండ్ రోమన్ రైన్స్ ఉండి అక్కడ చాలామంది అఫీషియల్స్ వచ్చి ఇలా బ్రాల్ బి ఆపేసినారు, చాలా మంచి బ్రాల్ చూపించినారు మనకి ఈరోజు రాలో. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ ఇంకా చాలా సెగ్మెంట్స్ ఉన్నాయి బ్యాక్ స్టేజ్ రోమన్ రైన్స్వి, బట్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. అండ్ బాస్ అంతేకాదు దాని తర్వాత వచ్చింది ఒక మ్యాచ్, మన ద మ్యాన్ బెక్కీ లించ్ వర్సెస్ మన మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్ బాస్. అండ్ ఈ మ్యాచ్వి ఒక మంచి మ్యాచ్ ఉండే అండ్ మ్యాగ్జిన్ డూప్రీ ఈ మ్యాచ్లో చాలా బాగా టక్కర్ ఇచ్చింది మన బెక్కీ లించ్కి. అండ్ హైలైట్ ఏంటంటే మన మ్యాగ్జిన్ డూప్రీ ఈ మ్యాచ్లో గెలిచేసింది బాస్. ఎస్ గెలిచింది. ఇప్పుడు ఏ టైప్లో గెలిచిందంటే కౌంట్అవుట్ ద్వారా, అంటే రింగ్ బయటనే ఉండిపోయింది, రెఫరీ 10 కౌంట్ చేసే లోపు అంటే మన బెక్కీ లించ్ రింగ్లో రాలేదు. సో కౌంట్అవుట్ ద్వారా ఓడిపోయింది బెక్కీ లించ్. బట్ ఏదైనా సరే అక్కడ గెలిచింది ఇంకెవరు కాదు మన మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్లో గెలిచింది బాస్. ఇది ఒక హైలైట్ ఉండే. అండ్ అంతేకాదు దాని తర్వాత వచ్చింది బ్యాక్ స్టేజ్ మన రోమన్ రైన్స్ సెగ్మెంట్. ఎస్ రోమన్ రైన్స్ అక్కడ వాక్ చేసుకుంటూ వచ్చినారు, జిమీ యూసో జే యూసో అక్కడ ఉండే. అండ్ అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది మన జోలికొస్తే ఎక్కువ ఎట్లా ఉంటుందో నువ్వు చూపించేసినావు, అంటే నీ ఫాదర్ మన డాడ్ అంకల్ జోలికో అంటే ఇలా గురించి మాట్లాడితే ఎట్లుంటుందో చూపించేసినావు, నువ్వేమో ఆలోచించి ఎక్కువ టెన్షన్ తీసుకో, మేము ఉన్నాము అంటే జిమీ యూసో నేను నీకు బ్యాక్ ఉంటా అంటే మన జే యూసో మేము ఉన్నామని అంటుంటారు. సో అప్పుడే రోమన్ రైన్స్ అక్కడ ఏమన్నారు తెలుసా, హే వద్దు అంటే నేను అంటే నాకు హెల్ప్ ఏం అవసరం లేదు నేను చూసుకుంటా అని చెప్పిన రోమన్ రైన్స్. ఇక్కడ ఇది హైలైట్ ఉండే. అండ్ అంతే దాని తర్వాత రోమన్ రైన్స్ క్లియర్లీ చెప్పినారు, నాకైతే స్పెషల్లీ నీ నుంచి హెల్ప్ అవసరం లేదు జే యూసో, ఎందుకంటే మనం దీని గురించి ముందే మాట్లాడినాము. నేను నీకు ఏమన్నాను, నీ అవకాశాలపై నువ్వు ఫోకస్ చేయి, ఏమేమి డోర్స్ ఓపెన్ ఉన్నాయి, ఏమో అంటే మనకి ఏ అవకాశం మన ముందు ఉంది దానిపై నీకు ఫోకస్ చేయని చెప్పినా కదా, కానీ నువ్వేం చేస్తున్నావు. అండ్ ఇప్పుడు ఎవరు టాప్లో వస్తున్నారు అనగానే కూడా సీఎం పంక్ అని చెప్పిండు. అంటే సీఎం పంక్ కదా నేను వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేస్తా అంటుండు. అండ్ వరల్డ్ టైటిల్ కోసం సీఎం పంక్ వస్తుండని చెప్పిండు అక్కడ జే యూసో. సో అప్పుడే రోమన్ రైన్స్ అదే అన్నాడు, అంటే ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసు కదా అనగానే ఇక్కడ ఇక మన జే యూసో వెళ్ళిపోయాడు. సో అప్పుడే జిమీ యూసోకి రోమన్ రైన్స్ ఏమన్నారంటే నేను మొత్తం విన్నాను, నేను మొత్తం చూసినాను, నీ ప్రాబ్లం ఏంది
అంటే జే ఊసో నా నుంచి అడ్వైస్ తీసుకుంటే నీకు ప్రాబ్లం ఏంది అని అక్కడ రోమన్ రేన్స్ చాలా క్లియర్గా చెప్పేసిండు బాస్ జిమీ ఊసోకి. సో ఇది చాలా ఓపెన్గా ఉండే సెగ్మెంట్, అంటే ప్రాబ్లం ఏందని అడిగేసినారు అండ్ కొంచెం షాకింగ్ బి ఉండే. అండ్ ఇంకేముండే బాస్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయి అండ్ ఇంకో సెగ్మెంట్ ఉంది, బట్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది మన లైరా వల్కేరియా వర్సెస్ మన రోక్సాన్ ప్యారెస్ మ్యాచ్ బాస్. సో రోక్సాన్ ప్యారెస్ వర్సెస్ లైరా వల్కేరియా మ్యాచ్ ఉండే, అక్కడ రింగ్ సైడ్ బేలీ ఉండే అండ్ మన రకెల్ రోడ్రిగస్. ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం ఇంటరప్ట్ చేస్తూ ఉంటుంది, బేలీ ఆ పైన ట్రై చేసినప్పుడు బేలీ పైన అటాక్ చేసినప్పుడు దానివల్ల కొంచెం లైరా వల్కేరియా డిస్టర్బ్ అయిపోయింది అనుకోండి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో రోక్సాన్ ప్యారెస్ గెలిచింది అండ్ లైరా వల్కేరియా ఈ మ్యాచ్లో ఓడిపోయింది. దాని తర్వాత బేలీ నాడు మనం బ్యాక్ స్టేజ్ వెళ్ళి చూసుకుందాం అని చెప్పింది అండ్ బ్యాక్ స్టేజ్ ఇలా మధ్యలో మనకి ఒక చిన్న బ్రాల్ చూడడానికి దొరికింది. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన సీఎం పంక్ది. ఫ్యాన్స్ కొంచెం బాగానే చేరేసినారు అండ్ సీఎం పంక్ రింగ్లో వచ్చి ఏమన్నారంటే నిజంగా మీరు చాలా లౌడ్గా చేర్ చేస్తే అక్కడ ఒక పాట పాడినారనేమాట. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ ఏమన్నారంటే నేను 2 వారాల నుంచి రాలేదు, సో మీరు నన్ను మిస్ చేసినారంటే ఎస్ మేము నిన్ను మిస్ చేసినామని చెప్పినారు అక్కడ ఉన్న ఫ్యాన్స్. అండ్ చాలా థ్యాంక్స్ అని చెప్పినారు, అంటే మీరు ఏజెలీకి చాలా జబర్దస్త్గా వెల్కమ్ చేసినారు, థ్యాంక్స్ అని చెప్పినారు. ఫ్యాన్స్ అప్పుడు చేర్ చేసినారు. సో అప్పుడు సీఎం పంక్ ఏమై చెప్పింది అంటే నేను 2 వారాల నుంచి ఎందుకు రాలేదంటే చూడండి నా ఫ్రెండ్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఉంది సెత్ రాలిన్స్తో క్రౌన్ జ్యూల్లో, టైటిల్ వర్సెస్ టైటిల్ మ్యాచ్, బట్ టైటిల్స్ ఆన్ ద లైన్ లేవు, అంటే ఆన్ ద లైన్ అక్కడ లేదు. అండ్ బ్యాక్ స్టేజ్ ఎవరైనా నా పైన అరవగల అని చెప్పినారు, ఎందుకంటే అక్కడ కొంచెం వాచ్ చేసినారు అక్కడ, అంటే అది ఛాంపియన్ వర్సెస్ ఛాంపియన్ మ్యాచ్, బట్ అక్కడ క్రౌన్ జ్యూల్ ఛాంపియన్షిప్ కోసం మ్యాచ్, అది టైటిల్ వర్సెస్ టైటిల్ అని ఈ టైప్లో కాదు. సో అక్కడ చెప్పి ఇక్కడ కవరింగ్ చేసినారు ఇక మన సీఎం పంక్, అంటే టైటిల్ ఆన్ ద లైన్ లేదని. సో నేను కోడీ రోడ్స్కి మాట ఇచ్చినాను అని నేను కోడీ రోడ్స్ బిజినెస్ మధ్యలోకి నేను రావడం లేదు. అండ్ ఇంకొక రీజన్ ఉంది, మేము 2 వారాల నుంచి నేను ఎందుకు రాలేదంటే దీనికి ఇంకో రీజన్ ఉంది. అండ్ ఆ రీజన్ ఏంటంటే మేము పార్టీ చేసినాం, మేము సెలబ్రేట్ చేసినాం, ఎందుకంటే మేము అంటే సీఎం పంక్ అండ్ ఏజెల్లీ కలిసి బెక్కీ లించ్ అండ్ సెత్ రాలిన్స్కి ఓడిపించేసినాం. సో అందుకని మేము సెలబ్రేట్ చేసినాం. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు నెట్ఫ్లిక్స్లో నేను సెత్ రాలిన్స్కి ఓడిపించేసినాను ఫస్ట్ ఎపిసోడ్లో ఈ సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు. అండ్ ఇప్పుడు అక్కడ ఒక సైన్ బోర్డ్ ఉండే, ఆ సైన్ బోర్డ్ పైన రాసి ఉండే అంటే మన సీఎం పంక్ డిజర్వింగ్, అంటే సీఎం పంక్కి వరల్డ్ టైటిల్ తిరిగి ఇచ్చేయాలని. సో మన సీఎం పంక్ అక్కడ సైన్ బోర్డు ఏమని చెప్పంటే చాలా జబర్దస్త్ సైన్ బోర్డు ఉంది, బాగానే ఉంది, బట్ డిజర్వింగ్ కాదు, డిజర్వింగ్ ఒక రాంగ్ వర్డ్, నేను అర్న్ చేస్తుంటే ఆ అవకాశం సంపాదించినట్టు అక్కడ చెప్పినారు. అండ్ అంతేకాదు ఇక వరల్డ్ టైటిల్ కోసం నేనే వెళ్తా తర్వాత కోడీ రోడ్స్ మ్యాచ్ అయిపోగానే ఈ టైప్లో మాట్లాడుతుంటారు ఇక మన సీఎం పంక్స్. అప్పుడు ఇక ఎల్ఏ నైట్ ఇంటరప్ట్ చేసిండు, ఎల్ఏ నైట్ అండ్ సీఎం పంక్ మధ్యలో బాగానే సెగ్మెంట్ జరిగింది బాస్. ఈ సెగ్మెంట్ ఎల్ఏ నైట్ ఏంటంటే నువ్వు ఈ మధ్యలో నీ వైఫ్తో కలిసి మ్యాచెస్లో ఫైట్ చేసినా ఈ టైప్లో కొంచెం పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది. సో అప్పుడు సీఎం పంక్ ఏంది ఇప్పుడు అంటే వైఫ్తో కలిసి మ్యాచ్లో ఫైట్ చేయడం ఏమైనా తప్ప అన్నట్టు అక్కడ మాట్లాడినారు. అండ్ అంతేకాదు బాస్ అంటే మన ఎల్ఏ నైట్ ఎక్కిరిస్తుంటాడు కదా సీఎం పంక్కి, సో అప్పుడు ఎల్ఏ నైట్కి మన సీఎం పంక్ చాలా జబర్దస్త్ మాట అన్నారు. అండ్ అదేంటంటే నువ్వు ఎప్పుడు వరల్డ్ టైటిల్ గెలవలేదు, అసలు నువ్వు ఎందుకు ఈ టైప్లో మాట్లాడుతున్నావు అని చెప్పినప్పుడు మనం ఎల్ఏ నైట్ ముఖం చూడాలి, చాలా చిన్నగా అయిపోయింది, చాలా చిన్న ఫేస్ అయిపోయింది. అండ్ అంతేకాదు బాస్ ఇక వీళ్ళకి మన జే ఊసో ఇంటరప్ట్ చేసిండు, జే ఊసో చాలా క్లియర్గా చెప్పేసిండు అక్కడ వచ్చి నాకు వరల్డ్ టైటిల్ కోసం రీమ్యాచ్ అవకాశమే దొరకలేదు, సో నాకు వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం నాకు అవకాశం కావాలి నెక్స్ట్ నేను అన్నట్టు అక్కడ మన జే ఊసో చెప్పేసిన అక్కడ జిమ్మీ ఊసో వచ్చేసినారు. చిన్న ప్రాబ్లం అయిపోయింది బాస్ అక్కడ. సో అప్పుడే ఇక మన ఎల్ఏ నైట్ పైన మన జే ఊసో అటాక్ చేసిండు. అండ్ సీఎం పంక్ అండ్ జే ఊసో ఫేస్ టు ఫేస్ వచ్చినప్పుడు జే ఊసో సీఎం పంక్ పైన అటాక్ చేద్దాం అనుకోండు, కానీ మన జిమ్మీ ఊసో ఆపిండు, కానీ మన సీఎం పంక్ ఆగలేదు, సీఎం పంక్ అయినా జే ఊసో పైన అటాక్ చేసిండు. సో అందుకనే జిమ్మీ ఊసో సూపర్ కిక్ ఇచ్చి పడేసిండు మన సీఎం పంక్కి. సో చిన్న గడబడి ఇలా మధ్యలో జరిగింది. అండ్ జే ఊసో నెక్స్ట్ టైటిల్ కోసం ఇక వస్తున్నట్టు అక్కడ చెప్పేసిండు. అండ్ ఈరోజు మెయిన్ ఈవెంట్ కోసం ఇలా మ్యాచ్ ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్ బి అఫీషియల్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ మనకి ఇయో స్కై వర్సెస్ కైరీ సేన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు
ఇయో స్కై అటాక్ చేసింది ఆస్కా పైన, రింగ్ సైడ్ ఉండే ఆస్కా. అండ్ దాని తర్వాత మ్యాచ్ అఫీషియల్లీ స్టార్ట్ అయిపోయింది. కైరీ సెన్ వర్సెస్ ఇయో స్కై. బాగానే ఉండే మ్యాచ్. ఈ మ్యాచ్ మధ్యలో ఆస్కా చీట్ చేసింది, అంటే ఇంటర్ప్రిట్ చేసింది. దానివల్లనే ఇయో స్కై ఈ మ్యాచ్లో ఓడిపోయింది. అండ్ దాని తర్వాత ఇలా అయినా సరే ఇయో స్కై పైన అటాక్ చేసినారు బాస్. అండ్ ఇంకేముండే ఇలా మ్యాచ్ ఇలా సెగ్మెంట్ ఇక్కడనే అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన సెత్ రాలిన్స్ అండ్ పాల్ హేమన్ ది సెగ్మెంట్. అంటే దానికంటే ముందు బెక్కీ లించ్ అక్కడ ఉండే, బట్ ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడి చాలా ఇంపార్టెంట్ సెగ్మెంట్ ఉండే బాస్ ఇది. పాల్ హేమన్ అండ్ మన సెత్ రాలిన్స్ది. ఇక్కడ మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, నేను ఎట్టి పరిస్థితిలో కోడి రోడ్స్కి ఓడిపియాలి, నేను కోడి రోడ్స్కి ఓడిపియాలి అంతే, నీకేమనిపిస్తుంది అని అడిగినప్పుడు పాల్ హేమన్ అక్కడ ఏమని చెప్పిండంటే, డౌటే లేదు నువ్వు ఓడిపించేస్తావు అని చెప్పినప్పుడు అయినా సెత్ రాలిన్స్ మలసో చెప్పిండు, అది కాదు పాల్ హేమన్, నేను ఎట్టి పరిస్థితిలో ఓడిపియాలి, నేను కోడి రోడ్స్కి ఓడిపియాలి అంటే నువ్వు ఓడిపిస్తావు సెత్ రాలిన్స్, దాంట్లో నువ్వు ఓడిపించేస్తావు అన్నప్పుడు మన సెత్ రాలిన్స్ ఏమన్నారంటే, ఒకవేళ నేను ఓడిపియకపోతే ఎట్లుంటుంది అడిగినప్పుడు పాల్ హేమన్ డౌటే లేదు అసలు ఏం మాట్లాడుతున్నాను ఓడిపిస్తా అన్నప్పుడు మరొకసారి సెత్ రాలిన్స్ చెప్పినారు, ఒకవేళ నేను ఓడిపోతే అంటే నేను కోడి రోడ్స్కి ఓడిపియలేకపోతే ఓపెన్గా చెప్పు నాకు. అప్పుడు ఇక మన పాల్ హేమన్ ఏమని చెప్పిండంటే, బ్రామ్ బ్రేకర్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్కి నీ పైన ఉన్న నమ్మకం వెళ్ళిపోతుంది, నువ్వు ఒక విజన్ తీసుకొని నడుస్తావు కదా, ఆ విజన్ పైన ఉన్న నమ్మకం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అని పాల్ హేమన్ చెప్పిండు. సో అప్పుడే సెత్ రాలిన్స్ ఏమన్నాడంటే, నువ్వు వేరేల గురించి మాట్లాడుతావు, నేను నీకు అడిగేది నీకు, అంటే నీకేమనిపిస్తుంది నేను ఒకవేళ ఓడిపోతే అన్నప్పుడు అక్కడ పాల్ హేమన్ కొంచెం కవర్ చేయని ట్రై చేసిండు 3-4 సార్లు. బట్ అయినా చాలా సీరియస్లీ అడిగిండు సెత్ రాలిన్స్, నీకు అసలు ఏమనిపిస్తుంది నేను ఓడిపోతే అని అన్నప్పుడు పాల్ హేమన్ ఏమన్నాడంటే, నాకు ఒక డౌట్ వస్తుంది, అంటే డౌట్ ఏంటంటే నేను కరెక్ట్గా చేసినానా, అంటే నేను రోమన్ రేన్స్కి వదిలేసి నిన్ను చూస్ చేసినా కదా, నీ సైడ్ వచ్చినా కదా, నాకు ఆ డిసిజన్ పైనే డౌట్ వచ్చేస్తుంది అని ఇంత పెద్ద మాట చెప్పేసిండు అక్కడ పాల్ హేమన్. సో ఈ సెగ్మెంట్లో నిజంగా చాలా షాకింగ్ సెగ్మెంట్ ఉండే బాస్ ఓపెన్లీ చెప్పాలంటే. దానికంటే ముందు ఒక వీడియో ప్యాకేజ్ చూపించిన ప్రోమో టైప్ అంటే ఇలా హిస్టరీ అందరూ చూపించినారు, కానీ సెగ్మెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండే బాస్. అండ్ దాని తర్వాత వచ్చింది రోమన్ రైన్స్, జే ఉసో అండ్ జిమీ ఉసో. అది మళ్ళొకసారి ఒక బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్. అండ్ ఇక్కడ మన జే ఉసో చెప్తుంటాడు, అంటే నేను చాలా అలా ఫేస్ పైన కొట్టేసాను అంటే మాట్లాడుతుంటే. సో అప్పుడు జిమీ ఉసో వచ్చిండు. జిమీ ఉసో అక్కడ రాగా జే ఉసో ఏమని చెప్పాడు, అసలు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, అసలు నువ్వు ఏం చేస్తున్నావు, అండ్ నువ్వు నా సెగ్మెంట్ మధ్యలో ఎందుకు వచ్చినావు, నేనేమో వరల్డ్ టైటిల్ కోసం ఫైట్ చేద్దామని నేను చూస్తున్నాను, అండ్ ఈరోజు ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ అయిపోయింది నీ వల్ల, అసలు నువ్వు నాకు హెల్ప్ చేయడానికి వచ్చినావా లేదంటే నువ్వు సీఎం పైన కాపాడడానికి వచ్చినావా అని చాలా కోపం చేసిండు అక్కడ. జే ఉసో కోపం చేసి వెళ్ళిపోయాడు. సో అప్పుడే జిమీ ఉసో ఏమని చెప్పిండంటే రోమన్ రైన్స్కి, చూడు రోమన్ రైన్స్ ఓపెన్గా చెప్పాలంటే నాకు తెలుసు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో, కానీ ఓపెన్గా చెప్పాలంటే నేను నీలా కాదు అండ్ జే ఉసోవి నీలా కాడు, అంటే నీలా కాలేడని చెప్పినప్పుడు రోమన్ రైన్స్ అక్కడ ఏమని చెప్పిండంటే, చూడు జిమీ ఉసో ఓపెన్గా చెప్పాలంటే జే ఉసో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచినప్పుడు కొంచెం నాలా అయిపోయాడు అండ్ నువ్వు చాలా తక్కువ అయిపోయినావు అని చెప్పేసినారు అక్కడ, అంటే నీకన్నా కొంచెం ఎక్కువ అయిపోయాడు, నా అంత అయిపోయాడు అన్నట్టు అక్కడ మాట్లాడేసిండు రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ జిమీ ఉసోకి ఏమని చెప్పిండంటే, అప్పుడప్పుడు నిజం చెప్పాలంటే నువ్వు నీ బ్రదర్కి హెల్ప్ చేయాలనుకుంటున్నావు, అంటే అప్పుడప్పుడు నువ్వు నీ బ్రదర్ దారి మధ్యలో నువ్వు రాకు, అంటే జే ఉసో దారి మధ్యలో అప్పుడప్పుడు రాకు అని చెప్పేసినారు రోమన్ రైన్స్ జిమీ ఉసోకి. అండ్ ఇంకేముండే ఇక్కడ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది ఒక 6-man ట్యాగ్ టీమ్ మ్యాచ్, జడ్జ్మెంట్ డే వర్సెస్ మన పెంటా, ఏజే స్టైల్స్ అండ్ ట్రైగల్ని మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ చాలా మంచి మ్యాచ్ ఉండేది, ఎందుకంటే బ్యాక్ చిన్న ప్రాబ్లం అయిపోయిండే. సో అందుకని ఈరోజు ఇలా మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో మన ఏజే స్టైల్స్, పెంటా అండ్ ట్రైగల్ని గెలిచినారు. దాని తర్వాత ఇక మన ఏజే స్టైల్స్ మ్యాచ్ ఉంది కదా జాన్ సినాతో క్రాన్ జూల్లో, సో ఆ మ్యాచ్ కొంచెం హైప్ చేసినారు, అంటే మేము లాస్ట్ టైం ఫైట్ చేయబోతున్నాం, ఈ మ్యాచ్ మామూలుగా ఉండదు అని హైప్ చేసినారు. అండ్ ఇంకేమంటే ఇక్కడ ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇక మన మెయిన్ ఈవెంట్ గురించి మాట్లాడితే మన జిమీ ఉసో, జే ఉసో వర్సెస్ ఎల్ఏ నైట్ అండ్ సీఎం పంక్ మధ్యలో మనకి ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్, ఒక మెయిన్ ఈవెంట్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్ బాగానే ఉండే బాస్. అండ్ డైరెక్ట్గా ఈ మ్యాచ్ రిజల్ట్ గురించి మాట్లాడితే
ఈ మ్యాచ్లో మన సీఎం పంక్ అండ్ ఎలే నైట్ కలిసినారు. లాస్ట్లో మన సీఎం పంక్ ఫినిష్ కొట్టినప్పుడు ఎలే నైట్ ట్యాగ్ తీసుకొని పిన్ చేసిండు ఇక్కడ. అండ్ ఈ మ్యాచ్లో ఇక ఎలే నైట్ అండ్ సీఎం పంక్ గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో ఈరోజు రా చూసి మీకు స్పెషల్లీ అంటే ఈ రోమన్ రీన్స్ సెగ్మెంట్ అండ్ ఈ సెత్ రాలిన్స్ సెగ్మెంట్ చూసిన తర్వాత అసలు మీకు ఏమనిపిస్తుంది, అసలు ఏం జరుగుతుంది, మీకు అసలు ఏమనిపించింది ఒకసారి కామెంట్ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.